ఈ వెహికల్ వచ్చేసి హోండా సివిక్. దీంట్లో ఏసీ ఇష్యూ ఉంది, కూలింగ్ వస్తలేదని కంప్లైంట్ కస్టమర్ మన దగ్గరికి అయితే వచ్చినాడు. ఇందులో మనం చెక్ చేసాం, గ్యాస్ ఉంది ప్లస్ కంప్రెసర్ ఆన్ అవుతలేదు. ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ రన్ అవుతుంది, కంప్రెసర్ ఆన్ అవుతలేదు. ఫీజెస్ అన్నీ చెక్ చేసుకున్నాం, ఫీజెస్ అన్నీ ఓకే ఉన్నాయి. దాని తర్వాత కంప్రెసర్కి అయితే పవర్ వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. చక్రం కంప్రెసర్కి అయితే పవర్ వస్తుంది, అయినా కంప్రెసర్ ఆన్ అవుతలేదు. అంటే మ్యాగ్నెట్ కాయిల్, కంప్రెసర్ లోపల ఒక మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది, అది షార్టేజ్ అయ్యి మేబీ అది ఖరాబ్ కావచ్చు. సో దానివల్ల కంప్రెసర్ అయితే ఆన్ అవుతలేదు. ఇంజన్ లోడ్ తీసుకుంటుంది, కంప్రెసర్ ఆన్ అవుతలేదు. మనమైతే ఇప్పుడు కంప్రెసర్ బయటికి తీసుకుంటున్నాము. కంప్రెసర్ బయటికి తీసుకొని మ్యాగ్నెట్ వేసేసేయాలి కొత్తది. మ్యాగ్నెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మీకు రన్నింగ్లో ఒక్కొక్కసారి కూలింగ్ వస్తుంది, కూలింగ్ పోతూ ఉంటుంది. అది కొద్దిసేపు వస్తుంది, ఒక 10-20 మినిట్స్ కూలింగ్ వస్తుంది. మళ్ళీ బండి కొంచెం హీట్ కాగానే ఆ మ్యాగ్నెట్ మళ్ళీ ఇడ్సేస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఏసీ టెక్నీషియన్ని సంప్రదించి ప్రాబ్లం ఏంది చెక్ చేయించుకోవాలి. మన షాప్ అయితే వచ్చేసి ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉంది, పిల్లమైసమ్మ గుడి ముందట. ఇది కంప్రెసరు. మ్యాగ్నెట్ దీని లోపల ఉంటుంది. ఇది బెల్ట్తో పాటు తిరుగుతుంది. ఇది ఏంటంటే ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ క్లచ్ మూమెంట్ అయినప్పుడే పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కంప్రెసర్ లోపల, అప్పుడు మనకు కూలింగ్ వస్తుంటుంది. సో దీని లోపల ఈ మ్యాగ్నెట్ పోవడం వల్ల కంపల్సరీ అయితే ఇది ఆన్ అవుతుంది. బెల్ట్తో పాటు తిరుగుతున్నప్పుడు ఇది ఆన్ కావాలి, ఏసీ ఆన్ చేసినప్పుడు. ఇది మ్యాగ్నెట్, ఇది పోవడం వల్ల కంప్రెసర్ అయితే ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి న్యూ పార్ట్, కొత్తది వచ్చేసి మెప్పిస్తున్నాము.
అర్థింగ్ మీద పెట్టేసి కంప్రెషరు ఈ రెడ్ వైర్ అయితే ఉందో దానికి మెయిన్ పవర్ యాడ్ చేయడం వలన మ్యాగ్నెట్ ఆన్ అయ్యి క్లచ్ని ఆకర్షిస్తుంది. మీకు గ్యాస్ వేసినాక చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే బండి అంతసేపు ఉండలేదు, వెళ్ళిపోయింది. ఆన్ అవ్వాలి అట్లా. ఇంతకుముందు మ్యాగ్నెట్కి వెళ్ళిపోవడం వల్ల ఆ మూమెంట్ లేదు. మనం కొత్తది వేసినాక ఈ క్లచ్ అనేది దీనికి ఇట్లా పట్టుకుంటుంది. ఆన్ అయినప్పుడు దీని లోపల మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఈ పుల్లికి పట్టుకుంటుంది. బెల్ట్తో పాటు ఇది ఇట్లా తిరిగినప్పుడు పంపింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని.